Hi friends, this is your Kiran. Welcome back to Sports Dictator ఛానల్. IPL 2026 మినీ యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సన్ రైజ్ హైదరాబాద్ టీం మెయిన్గా నేను ఒక వీడియో చేశాను. అండ్ కొత్తగా ఒక 10 మంది ప్లేయర్స్ని కొంటే అందులో ఇంకా కొత్త ప్లేయర్స్ ఎలా ఆడతారు అనేది అందులో అయితే నేను చెప్పలేదు. సో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ప్రతి ప్లేయర్ అండ్ SRH టీం ఎందులో బలంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉంది అనేది చూడబోతున్నాం. సో IPL అండ్ SRH ఫ్యాన్స్ అంతా వీడియోని గట్టిగా లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. కొత్తగా కొన్న ప్లేయర్స్లో మీరు ఎవరి కోసం ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తున్నారు అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. IPL సందర్భంగా SRH అప్డేట్స్ మన ఛానల్లో ఉన్నట్టు ఇంకా మీకు ఎక్కడ దొరకవు దాదాపు. సో అంతా SRH వీడియోస్ అయితే ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే IPL 2026లో SRH బ్యాటింగ్ అండ్ బౌలింగ్ అండ్ అదేవిధంగా ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ ఎలా ఉంది ఓవరాల్గా అనేది అయితే చూద్దాం. సో మొత్తం మీద ఒక 10 మంది ప్లేయర్స్ని అయితే కొన్నారు. అండ్ కొన్న వాళ్ళలో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ చూస్తే ఆల్రెడీ సన్ రైజ్ హైదరాబాద్ చాలా మందిని రిటైన్ చేసుకుంది. సో బ్యాటింగ్లో చాలా బలంగా ఉంది సన్ రైజ్ హైదరాబాద్. అంటే ట్రావిస్ హెడ్ ఉన్నాడు, అభిషేక్ శర్మ ఉన్నాడు, వీళ్ళు ఓపెనర్గా కన్ఫర్మ్ ఫిక్స్ ఉంటారు. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. సో వీళ్ళ బ్యాటింగ్ లైనప్లో అయితే వీళ్ళిద్దరు ఫిక్స్. ఆ తర్వాత ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ మనకైతే పక్కా తెలుసు. వీళ్ళైతే ఉంటారు. ఇషాన్ కిషన్ అండ్ హెన్రిచ్ క్లాసెన్ వీళ్ళంతా విధ్వంసకర ఆట ఆడతారు. అండ్ ఇషాన్ కిషన్ అయితే కొంచెం నిలకడ ఉండదు. సో ఓవరాల్గా టీం చూసుకున్నట్లయితే టాప్ 3లో అసలు కొట్టుతో మాత్రం స్కోర్ ఎక్కడికి వెళ్తుంది, లేకపోతే త్వరగా వికెట్లు పడతాయి, గందరగోళం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ లివింగ్స్టోన్ అయితే యాక్షన్లోకి రాగానే అతను అన్సోల్డ్ అయ్యాడు. 2 crores ఎవరు కొనలేదు. సో అప్పుడే కొనేస్తే 2 కోట్లకు వచ్చేసేవాడా అంటే చెప్పలేము. వీళ్ళు బిడ్ చేయగానే ఇంకో టీం చేసేదేమో. కాకపోతే అతను అప్పుడు విడిచిపెట్టారు. 2 కోట్లకు వచ్చినప్పుడు విడిచిపెట్టారు, అన్సోల్డ్ అయ్యాడు. మళ్ళీ తర్వాత అతనికైతే 13 కోట్ల దాకా వెళ్ళారు. ఎందుకంటే ఇతడు కూడా ఒక మంచి బ్యాట్స్మెనే అండ్ స్పిన్ కూడా వేయగలడు. సో ఆఫ్ లెగ్ స్పిన్, సో 2 వేరియేషన్స్ వేయగలడు అండ్ పర్ఫెక్ట్ స్పిన్నర్ అయితే కాదు, బ్యాట్స్మెనే. సో ఓవరాల్గా బ్యాటింగ్లో ఒక హెన్రిచ్ క్లాసెన్ స్టైల్ ఉంటుంది, ఒక బిగ్ హిట్టింగ్ ఉంటుంది. బ్యాటింగ్లో అయితే ఖచ్చితంగా అడ్వాంటేజ్. అండ్ అదేవిధంగా ఇంకా బ్యాటింగ్లో అనికేత్ వర్మ ఉన్నాడు, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కూడా టీంలో ఉంటారు ప్లేయింగ్ 11లో. అండ్ ఇప్పుడు కమిందు మెండిస్ కూడా బ్యాట్స్మెనే అండ్ బౌలింగ్ కూడా వేయగలడు. కానీ ఇతనికి ఛాన్స్ రాదు, ఇంకా లివింగ్స్టోన్ వచ్చాడు. ఎవరైనా ఇంజూర్ అయితే అండ్ ఎవరైనా ఫామ్లో లేకపోతే తప్పించి. అండ్ ఆ తర్వాత స్మరణ్ రవిచంద్రన్. సో ఇంకా ఈసారి స్మరణ్ రవిచంద్రన్ అయితే దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా ఆడాడు. కానీ ఇక్కడ ఇంకొక కొత్త ప్లేయర్ను తీసుకున్నారు, సలీల్ అరోరా అని చెప్పి కొత్త ప్లేయర్. సో ఇతనైతే రీసెంట్గా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో బిగ్ ఇన్నింగ్స్లో ఆడుతున్నాడు. సెంచరీ కొట్టాడు 45 బాల్స్లో, 9 4లు 11 6లు. 6లతోనే డీల్ చేస్తాడు. 50 కొట్టాడు, అన్ని 6లే ఉంటాయి దాదాపు. అంత గొప్ప బ్యాట్స్మెన్ మరి దేశవాళీ పోటీల్లో అయితే. మరి ఇక్కడికి వచ్చేవరకు ఎలా ఆడతాడు అనేది అయితే చూడాల్సింది. సో సలీల్ అరోరా ఆర్ స్మరణ్ రవిచంద్రన్, అనికేత్ వర్మ వీళ్ళలో రొటేట్ అవుతూ ఉండొచ్చు. ఎవరైనా ఫామ్లో లేకపోతే మాత్రం ఖచ్చితంగా సలీల్ అరోరా 1.5 పెట్టి కొన్నారు. ఇతన్ని డెఫినెట్గా ఆడిస్తారు ఇతను, ఎందుకంటే అంత బాగా హిట్టింగ్ చేస్తున్నాడు, నేను చూశాను. సో మీకు కూడా ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే పెడతాను. సో అతడు కొడితే బాల్స్ అన్నీ ఎక్కడెక్కడో వెళ్ళి పడుతున్నాయి. అండ్ ఆ తర్వాత బ్రైడన్ కార్స్ ఉండనే ఉన్నాడు. పెద్ద ఛాన్స్ రాదు, ఎందుకంటే విదేశీ ప్లేయర్స్ 4 ఉన్నారు. అండ్ జాకాబ్ ఎడ్వర్డ్స్ ఇతడు కూడా ఒక బిగ్ హిట్టరే అండ్ కాకపోతే విదేశీ ప్లేయర్. సో ఇతనికి ఛాన్స్ రావాలన్నా టాప్ 4 విదేశీ ప్లేయర్స్లో లివింగ్స్టోన్ అన్న పక్కన పెట్టాలి. ఇంకా మిగతా 3 ఎలాగూ పెట్టలేరు, ఒకవేళ వాళ్ళకి ఇంజురీ అయితే తప్పించి. అండ్ ప్యాట్ కమిన్స్ ఆడగలడు అండ్ హర్షల్ పటేల్ కొంచెం ఆడగలడు. సో బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో అయితే అస్సలు ఛాన్సే లేదు వేరే వాళ్ళకి. అండ్ ప్రతి టీం కంటే చాలా స్ట్రాంగ్ ఉన్న టీం అయితే సన్ రైజ్ హైదరాబాద్ అని చెప్పొచ్చు. సో ట్రావిస్ హెడ్ అయినా, అభిషేక్ శర్మ అయినా, ఇషాన్ కిషన్ అయినా, హెన్రిచ్ క్లాసెన్ అయినా, లివింగ్స్టోన్ అయినా, అనికేత్ వర్మ అయినా, నితీష్ కుమార్ రెడ్డి, ఈ 6 పక్క ప్రతి మ్యాచ్లో ఛాన్స్ అయితే వస్తూ ఉంటుంది. అండ్ అదేవిధంగా సలీల్ అరోరాకి ఇంపాక్ట్ ప్లేయర్గా ఛాన్స్ రావచ్చు, లేకపోతే స్మరణ్ రవిచంద్రన్కైనా ఛాన్స్ రావచ్చు. వీళ్ళకి మాత్రం ఛాన్స్ ఉంది. ఇంకా బ్యాకప్గా ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు. సో బ్యాటింగ్లో అయితే నో ప్రాబ్లం అని చెప్పొచ్చు. ఒకరు ఇంజూర్ అయినా, కొందరు ఆడకపోయినా బ్యాటింగ్లో అయితే ఇది ఒక 200-300 స్కోర్ కొట్టే టీమే. సో మంచి బిగ్ హిట్టర్స్ ఉన్నారు. ఒకరిని మించిన బిగ్ హిట్టర్ ఒకరు ఉన్నారు. రీసెంట్గా కొన్ని జాకబ్ ఎడ్వర్డ్స్ కూడా మామూలుగా ఆడట్లేదు. అండ్ శివాంగ్ కుమార్ అని కొన్నారు. శివాంగ్ కుమార్ కూడా ఒక మంచి హిట్టరే. సో అతడు బౌలింగ్ చేస్తాడు శివాంగ్ కుమార్. అండ్ లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్, లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ఇతడు. అండ్ అదేవిధంగా బ్యాటింగ్లో కూడా మంచి హిట్టింగ్ చేస్తున్నాడు. రైట్ హ్యాండ్తోనేమో బ్యాట్ చేస్తాడు, లెఫ్ట్ హ్యాండ్తోనేమో బౌలింగ్ చేస్తాడు శివాంగ్ కుమార్. సో ఇతడు కూడా ఒక మంచి బ్యాట్స్మెనే. కానీ కొత్త ప్లేయర్స్ అంతా ఇంకా IPL రేంజ్కి వచ్చాక ఎలా ఆడతారు అనేది మనం చెప్పలేము. సో ప్రజెంట్గా అయితే బ్యాటింగ్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వద్దాం. సో ఫాస్ట్ బౌలింగ్లో అయితే మహమ్మద్ షమీని వదిలేశారు, సిమర్జిత్ సింగ్ని వదిలేశారు. మరి కొత్తగా ఎవరిని కొన్నారంటే జాకబ్ ఎడ్వర్డ్స్ని కొన్నారు.
సో ఇతనికైతే ఛాన్స్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే విదేశీ ప్లేయర్స్ 8 మంది ఉన్నారు, అందులో 4కే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా మరి ఫాస్ట్ బౌలింగ్లో ఎలాంటి ఛాన్సెస్ ఉన్నాయంటే ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాడ్కట్ ఇంకా పక్కా ఆడాల్సిందే జయదేవ్ ఉనాడ్కట్ ప్రతి మ్యాచ్లో. అండ్ ఆ తర్వాత హర్షల్ పటేల్ అండ్ ఇషాన్ మలింగాకి ఎలాగో ఛాన్స్ వచ్చే ఛాన్స్ లేదు, బ్రైడన్ కార్స్ లేదు. అండ్ సకీబ్ హుస్సేన్ అనే ఒక కొత్త ప్లేయర్ని కొన్నారు, ఫాస్ట్ బౌలర్. ఇతను కేకేఆర్కి ఆడేవాడు ఒకప్పుడు. సో కేకేఆర్కు ఒక గొప్ప ఫాస్ట్ బౌలర్ అవుతాడని ఇతను ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఎందుకు అక్కడ సరిగా ఆడలేకపోయాడు. సో ఇతనికి ఏమైనా ఛాన్స్ వస్తే రావచ్చు సకీబ్ హుస్సేన్కి. అండ్ ఓంకార్ తర్మాలే, సో వీళ్ళంతా ఇంకా టీంలో ప్లేస్ వచ్చేవారు కాదు. ప్రఫుల్ హింగే, సో వీళ్ళు కూడా ఇంకా చెప్పలేము. ఒక అనూహ్యంగా 1-2 మ్యాచ్లు ఏమైనా ఛాన్స్ రావచ్చేమో. అండ్ అంతే, ఇంకా శివం మావి ఉన్నాడు. సో కొత్తగా తీసుకున్నారు, ఎప్పటి నుంచో ఆడుతున్నాడు శివం మావి. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఇప్పుడు ఓపెనింగ్ బౌలర్స్ అయితే ఒక దడ పుట్టించే ఓపెనింగ్ అయితే లేదని చెప్పొచ్చు. జాకబ్ ఎడ్వర్డ్స్ ఎక్సలెంట్ బౌలింగ్ వేస్తున్నాడు. అండ్ ఇషాన్ మలింగా వేస్తాడు. వీళ్ళంతా వేసిన ఏం లాభం, విదేశీ ప్లేయర్స్ కేటగిరీ 4 ఛాన్స్ ఉంది అక్కడ. సో అందులో ట్రావిస్ హెడ్ పోతాడు, హెన్రిచ్ క్లాసన్ పోతాడు, ప్యాట్ కమిన్స్, లివింగ్స్టోన్ ఖతం. ఇంకా మీకు జాకబ్ ఎడ్వర్డ్స్, బ్రైడన్ కార్స్, ఇషాన్ మలింగా, కమిందు మెండిస్, వీళ్ళకి ఛాన్స్ రావాలంటే ఇంకా ఒక అనూహ్యంగా వాళ్ళకి ఇంజురీ అవ్వడము, వాళ్ళు ఆడకపోవడమే జరిగి ఉండాలి. లివింగ్స్టోన్ కూడా 13 కోట్లు పెట్టి పక్కన కూర్చోబెడతారని నేనైతే అనుకోవట్లేదు. సో అద్భుతమైన బౌలర్స్ ఉన్నారు. జాకబ్ ఎడ్వర్డ్స్ అయితే మంచి బౌలరే, బ్రైడన్ కార్స్ మంచి బౌలరే. కానీ వీళ్ళు ఆడాలంటే ఇంకా ప్యాట్ కమిన్స్నో, హెన్రిచ్ క్లాసెన్నో, ట్రావిస్ హెడ్నో లేకపోతే లివింగ్స్టోన్నో పక్కన పెట్టాలి. సో అదన్నమాట. సో కొంచెం ఏమైనా తేడా ఉందంటే ఒక ఫాస్ట్ బౌలింగ్ అని చెప్పొచ్చు. ఫాస్ట్ బౌలింగ్లో మనకు ఆకిబ్ నబీకి వెళ్ళారు చాలా వరకు, కానీ చివరిలో వదిలేశారు. అండ్ మతీష పతిరానకు కూడా వెళ్ళారు, కానీ అతను ఒక 18 కోట్లకి వెళ్ళిపోయాడు. సో ట్రై చేశారు, ఆకిబ్ నబీకి కూడా 7 కోట్ల వరకు వెళ్ళారు. సో ఓవరాల్గా చూస్తే ఏదైనా కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే తక్కువ ఉంది ఫాస్ట్ బౌలింగ్లో. క్లెవర్గా బౌలింగ్ వేసే హర్షల్ పటేల్ ఉన్నాడు, కానీ ఫాస్ట్ బౌలింగ్ ఓపెన్ చేసి వేసే బౌలర్ అయితే ఇక్కడ ఇంకా కొత్త బౌలర్స్ ఎవరైనా వచ్చి ఆడాల్సిందే. కొత్త బౌలర్స్లో ఎవరైనా ఫాస్ట్ బౌలర్ ఉంటే అతడు వచ్చి బౌలింగ్ వేసి రక్షించాల్సిందే నాకు తెలిసి. సో ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ప్రత్యర్థి పండుగ చేసుకుంటాడు అనిపిస్తుంది నాకు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఎవరైనా ఒకరు సాకిబ్ హుస్సేనో లేకపోతే ఓంకార్ టర్మాలే, సో వీళ్ళు ఎవరైనా రాణించకపోతే మాత్రం ప్రత్యర్థులు మొదటి పవర్ ప్లేలోనే ఉతికారేసే అవకాశాలు అయితే ఉన్నాయి. చెప్పలేము ఇంకా. సో టోర్నమెంట్కి వెళ్ళే వరకు చెప్పలేము, ఎందుకంటే జయదేవ్, ప్యాట్ కమిన్స్ వీళ్ళంతా మంచి బౌలర్సే. ఇంకా స్పిన్ విషయానికి వచ్చినట్లయితే ఎలాంటి చేంజ్ అయితే లేదు. సో ఈసారి ఒక్క స్పిన్నర్ ఉన్నాడు, అతడు ఎవరంటే క్రేన్స్ ఫులెటర్ ఏంటంటే ఎస్ఆర్హెచ్కి ఇతడు నెట్ బౌలర్గా వేశాడు. సో ఒక మంచి మిస్టరీ బౌలర్, చైనామ్యాన్ బౌలర్ అండ్ బాగా బౌలింగ్ చేస్తాడు. ఇతన్ని మెచ్చుకున్నాడు హెన్రిచ్ క్లాసెన్ స్వయంగా. హెన్రిచ్ క్లాసెన్ నేను ఇలాంటి బౌలర్ని చూడలేదని మెచ్చుకున్నాడు, అంటే అతను ఇబ్బంది పెట్టాడని మెచ్చుకున్నాడు. అండ్ అన్సారీని ఆడిస్తారేమో, అండ్ హర్ష దుబే, ఈ ముగ్గురికే ఛాన్స్ వచ్చే అవకాశం అయితే స్పిన్లో ఉంది. అండ్ శివంగ్ కుమార్ కూడా మంచి స్పిన్ వేస్తున్నాడు, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్, మంచి స్పిన్ అయితే వేస్తున్నాడు. అండ్ అమిత్ కుమార్ లెగ్ బ్రేక్ అంటే ఇతని గురించి డేటా దొరకలేదు. లివింగ్స్టోన్ బౌలింగ్ వేయగలడు, ఆఫ్ లెగ్ బ్రేక్స్ వేయగలడు. అండ్ కమిందు మెండిస్ కూడా వేయగలడు, కానీ టీంలో అయితే వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగా ఉన్నాయి. సో ఓవరాల్గా మీరు టీం కనుక చూసుకున్నట్లయితే స్పిన్ బౌలింగ్లో ఓకే హర్ష్ దుబే అండ్ అన్సారీ అండ్ క్రేన్స్ ఫులెటర్, సో ఇతనైతే ఈ ముగ్గురు అయితే ఈసారి మనకు బ్రైట్గా కనిపించబోయే ప్రాస్పెక్టర్స్. అండ్ ఒక లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అంటే ఒక రైట్ హ్యాండ్తోనే ఆఫ్ స్పిన్ వేసే బౌలర్ ఉంటే బాగుండేమో అనిపించింది. ఒక మంచి స్పిన్లో అయితే కొంచెం ఇంకా వీళ్ళు ఎలా షైన్ అవుతారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. స్పిన్లో కాస్త బెటర్ అయ్యి ఉండాల్సిందని నాకైతే అనిపించింది. సో ఆల్రౌండర్స్ ఉన్నారు అండ్ మంచి విదేశీ ప్లేయర్స్ ఉన్నారు, స్ట్రాంగ్ విదేశీ ప్లేయర్స్. కానీ ఈ స్ట్రాంగ్ విదేశీ ప్లేయర్స్లో 4 మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలంటే చాలా కష్టమైన వ్యవహారం. అండ్ ఫాస్ట్ బౌలింగ్లో ఇంకా ప్యాట్ కమిన్స్తే భారం అంతా. అండ్ జయదేవ్ ఉనాడ్కడే ఇంకా ఓపెనింగ్ చేయాలంటే ఇషాన్ మలింగతో చేయించాలి, కానీ లివింగ్స్టోన్ పక్కన పెట్టాలి. సో ఇది ఒకటే సమస్య ఇప్పుడు. లేకపోతే సకీబ్ హుస్సేన్, ఓంకార్ టర్మాలే కొత్త ప్లేయర్స్ అయినా ఆడాలి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే బౌలింగ్ డిపార్ట్మెంట్లో కొంచెం తక్కువే ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలా అనుకోలేం, ఎందుకంటే మ్యాచెస్లోకి వెళ్ళాక అసలు సత్తా ఏంటి అనేది అయితే తెలుస్తూ ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే బ్యాటింగ్లో నెంబర్ 1 కవర్ చేస్తారు ఎలాంటి స్కోర్నైనా. అండ్ బౌలింగ్లో స్వింగ్ అయితే కొంచెం అంత కనిపించట్లేదు. సో అది ఇంకా ఎవరైనా మనకి కొత్త ప్లేయర్స్లో ఎవరైనా అంత కొత్త ప్లేయర్స్ కూడా 10 ఎకానమీతో రన్స్ ఇస్తున్నారు, 10 ఎకానమీతో రన్స్ ఇస్తున్నారు కొత్త ప్లేయర్స్. సో వాళ్ళు ఇంకా ఐపీఎల్ లాంటి ఇంటర్నేషనల్ రేంజ్కి వచ్చి ఆడాలంటే చాలా కష్టమే. కాకపోతే ఒక కొత్త స్పిన్నర్ క్రేన్స్ ఫుల్ ఎట్రా,
సో ఇతని నేమ్ కూడా చాలా చిత్రంగా ఉంది. సో ఇతని మీద హోప్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే హెన్రిచ్ క్లాసెన్ స్వయంగా అతన్ని మెచ్చుకున్నాడు, ఇతను చాలా అద్భుతమైన బౌలర్ అని. సో ఈ విధంగా అయితే ఉంది టీం. ఓకే, సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. కానీ ఒక పంచ్ అయితే మిస్ అవుతుంది బౌలింగ్లో నాకైతే అనిపించింది. చూద్దాం ఎలా ఉంటుందో.